ఓం శ్రీమాత్రే నమః. కుంభ రాశి వారికి ఆగస్టు 20, 21, 22 తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. వారి వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. కుంభ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా వెంటనే పరిష్కారం చెప్పబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 8185066725. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహస్థల సమస్యలు, కళ్యాణ దోషం పరిష్కరించబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది ఇక్కడ లభిస్తుంది. కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభ రాశి వారికి ఆగస్టు 20, 21, 22 తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. వారి వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ 3 రోజుల్లో కుంభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఒకప్పుడు ముఖ్యమైన వ్యక్తి గురించి ఈ సమయంలో అయితే మళ్ళీ మీకు అయితే ఒక ఆలోచన రావడం మాత్రం మీకు ఒక సందేశాన్ని ఇస్తుంది. మీరు గతంలో చేసినటువంటి త్యాగాలు కావచ్చు, ఎదుర్కొన్న బాధలు, నేర్చుకున్న పాఠాలను గుర్తు చేసుకొని ఇప్పుడు మీ యొక్క విలువలను కూడా మీరు అర్థం చేసుకొని గుర్తిస్తారు. కుంభ రాశి వారికి ఈ సమయంలో అయితే మీరు ఒక్క మాట గుర్తుంచుకోవాలి. ఈ 3 రోజుల్లో ఒకప్పుడు ఎవరికో చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయి ఉండవచ్చు. మనసులో ఉన్నటువంటి బాధను బయటకు చెప్పకుండా మౌనంగా దూరమై ఉండవచ్చు. ఇప్పుడు అదే విషయం అనేది మళ్ళీ మీ జీవితంలోకి గుర్తుకు రావడం నిజంగా ఆ బంధాన్ని తిరిగి కోరుకుంటున్నారా, లేదా జ్ఞాపకం నుంచి పూర్తిగా బయటపడాలనుకుంటున్నారా అనే స్పష్టత ఇప్పుడు మీకు వస్తుంది. అలాగే ఈ సమయంలో అయితే మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఇప్పుడు మీపై ఉండటం వల్ల మీ మనసులో ఉన్న గందరగోళం అయితే తొలగిపోయే అవకాశం ఉంది. గతంలో ఎవరు మీకు బాధ కలిగించిన ఆ బాధను మోస్తూ ముందుకు వెళ్ళడం కంటే దాని నుంచి మీరు మంచి పాఠాన్ని తీసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఈ సమయంలో మీకు ఊహించని మార్పులు అయితే ఈ 3 రోజుల్లో మీరు చూడబోతున్నారు. అయితే ఈ సమయంలో బయట ప్రపంచంతో కంటే మీ మనసులో మొదలయ్యే మార్పు చాలా గొప్పది. మిమ్మల్ని మర్చిపోయిన వ్యక్తి ఎందుకు గుర్తుకు వచ్చారు అనే ప్రశ్నకు సమాధానం వెతకడం కంటే ఆ వ్యక్తి ద్వారా మీకు ఏం నేర్చుకోవాల్సి వచ్చిందో అర్థం చేసుకోవడం ముఖ్యం. గతంలో మీ యొక్క జీవితంలో ఒక అధ్యయనం మాత్రమే, ఆ అధ్యయనం మళ్ళీ గుర్తుకు వచ్చిందా? మీ భవిష్యత్తుకు ఇప్పుడు అది దానితో నిర్ణయింపబడాల్సి అవసరం లేదు. అయితే ఈ 3 రోజుల్లో యొక్క కుంభ రాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో కుంభ రాశి వారికి గతంలో దూరమైన వ్యక్తి మళ్ళీ గుర్తుకు రావడానికి ఒక ముఖ్యమైన బలమైన కారణం అయితే ఉండవచ్చు. మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త దశ ప్రారంభం అవుతున్న సమయంలో గతంలోని మీ జీవితంలోని
కొన్ని అనుభవాలు మళ్ళీ గుర్తుకు రావడం సహజం. మీరు అప్పట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనయా? ఆ వ్యక్తితో జరిగిన సంఘటన మీకు ఏం నేర్పించాయి? ఆ సంబంధం ఎందుకు ముగిసింది? అలాగే అనే విషయాలు ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. గతాన్ని మీరు ఈ సమయంలో తలుచుకోవడం అంటే తప్పనిసరిగా గతంలోకి తిరిగి వెళ్ళడం కాదు. కొన్నిసార్లు మనసు అనేది పాత జ్ఞాపకాలను బయటకు తీసుకువచ్చేది వాటికి ఒక ముగింపు ఇవ్వటానికి మాత్రమే. ముఖ్యంగా గతంలో ప్రేమించిన వ్యక్తి గురించి ఆలోచనలు ఎక్కువగా ఈ 3 రోజులు వస్తాయి. మీరు చాలా కాలంగా ఆ వ్యక్తిని మర్చిపోవాలని అనుకున్నప్పటికీ ఒక చిన్న సంఘటన ఆ యొక్క జ్ఞాపకాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకువస్తుంది. ఒక పాట వినగానే, అలాగే ఒక ప్రదేశం కనిపించగానే, పాత సంభాషణ గుర్తుకు రాగానే, లేదా ఎవరో వారి పేరును ప్రస్తావించగానే మీ యొక్క మనస్సులో భావోద్వేగం కలగవచ్చు. అయితే ఈ సమయంలో భావోద్వేగానికి లోనవ్వడం వెంటనే ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకోవడం కంటే మీ మనసు నిజంగా ఏం కోరుకుంటుందో తెలుసుకోవడం మంచిది. అలాగే ముఖ్యంగా ఆ వ్యక్తి మీ జీవితంలో ఉన్నప్పుడు మీకు శాంతి కలిగిందా? లేక బాధ కలిగించిందా? అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. గతంలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు మీకు ఒక కొత్త అర్థాన్ని కనిపించే అవకాశం ఉంది. అప్పట్లో ఒక వ్యక్తి ఎందుకు అలా చేశాడు, ప్రవర్తించారో మీకు అర్థం కాకపోయి ఉండవచ్చు. వారు ఎందుకు దూరమయ్యారు? ఎందుకు వారు మాట్లాడటం మానేశారు? ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? అనే విషయాలపై మీలో ఎన్నో ప్రశ్నలు ఉండవచ్చు. ఇప్పుడు కాలం గడిచిన తర్వాత అదే సంఘటన ప్రశాంతంగా పరిశీలించేటువంటి అవకాశం వస్తుంది. అప్పట్లో మీకు బాధ కలిగించిన విషయం కూడా ఇప్పుడు ఒక గొప్ప జీవిత పాఠంగా కనిపించవచ్చు. మీరు కోల్పోయింది ఒక వ్యక్తిని మాత్రం కాదు, ఆ అనుభవం ద్వారా మీ యొక్క గురించి మీకు తెలుసుకున్న ఎన్నో విషయాలు కూడా కావచ్చు. ఈ సమయంలో అయితే కుంభరాశి వారు మిమ్మల్ని ఒకప్పుడు తక్కువ అంచనా వేసిన వ్యక్తి మీ విలువలు ఆలస్యంగా గుర్తించే పరిస్థితి అయితే ఉండవచ్చు. మీరు వారికి చేసిన సహాయం, ఇచ్చిన గౌరవం, చూపించిన ప్రేమ, నమ్మకం ఇప్పుడు కూడా ఉండవచ్చు. వారి జ్ఞాపకాల్లోకి రావచ్చు. మీరు దూరమైన తర్వాత మీ విలువ అనేది వారికి అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే వారు గుర్తు చేసుకుంటున్నారన్న ఆలోచన మీరు ఈ సమయంలో మీ జీవితాన్ని ఆపివేయాల్సిన అవసరం లేదు. మీ యొక్క ప్రయాణం కొనసాగుతూనే ఉండాలి. ఎవరు తిరిగి వచ్చినా, ఎవరు తిరిగి వస్తారో, ఎవరు దూరంగా ఉంటారో కాల కాలమే నిర్ణయిస్తుంది. మీ యొక్క బాధ్యత మాత్రం మీరు నిర్వర్తించాలి. భవిష్యత్తును మంచి దిశలోకి తీసుకువెళ్ళడం ముఖ్యంగా కుంభరాశి వారు. ఈ 3 రోజుల్లో ఒక విషయం బాగా అర్థమవుతుంది. మన జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి మన యొక్క శాశ్వతంగా ఉండవలసిన అవసరం లేదు. కొందరు మనతో కొంత దూరం మాత్రమే ప్రయాణిస్తారు. కొంతమంది వ్యక్తులు వారు ఇచ్చిన అనుభవం మాత్రం జీవితాంతం మనకు ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి మీకు ఈ సమయంలో నమ్మకం నేర్పి ఉండవచ్చు. మరో వ్యక్తి మీ విలువలను గుర్తించకపోవడం నేర్పి ఉండవచ్చు. ఇంకో వ్యక్తి ఎవరిని నమ్మాలో, ఎవరితో దూరం పాటించాలో నేర్పి ఉండవచ్చు. అందుకే ఈ సమయంలో మీ గతాన్ని శత్రువుగా కాకుండా ఒక గురువుగా చూడండి. ఈ సమయంలో గతంలో దూరమైనటువంటి ఒక స్నేహితుడు, లేదా ఒక బంధువు, లేదా మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి వచ్చే, మీరు ప్రేమించిన వ్యక్తి కూడా కావచ్చు, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు మీ మనసులో ఉన్న పాత బాధలు, సందేహాలు, గందరగోళాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యక్తి రావడం వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలు కూడా మీకు ఈ సమయంలో అయితే కొన్ని సంఘటనలు మీరు ఏర్పడి భయాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ధైర్యాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. భగవంతుని అనుగ్రహం వల్ల ఈ సమయంలో మీకు స్పష్టమైన ఆలోచనలు కూడా వస్తాయి. ఈ సమయంలో మీరు సరైన నిర్ణయం తీసుకుంటే
మంచి ఫలితాలు అయితే పొందుతారు. గతంలో చేసిన తప్పును మీరు మళ్ళీ చేయకండి. ఇది భావోద్వేగానికి లోనయ్యే సమయం కాదు. జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే అవకాశం. పాత సంబంధం గురించి ఈ 3 రోజుల్లో ఆలోచించినప్పుడు మీలో ఒక ప్రశ్న రావచ్చు. ఆ వ్యక్తి నిజంగా నా జీవితంలోకి రావాలని నేను కోరుకుంటున్నానా? లేక గతం గురించి నాకున్న ఒక సందేహానికి సమాధానం కావాలనుకుంటున్నా అన్న ఆలోచన ఇప్పుడు మీకు మొదలవుతుంది. ఈ ప్రశ్న నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే మీకు చాలా స్పష్టత వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు అయితే మనం ఒకటి మిస్ అవుతున్నామని అనుకుంటాం, కానీ నిజానికి మిస్ అవుతుంది ఆ వ్యక్తితో ఉన్నప్పుడు మనకు కలిగిన అనుభూతి కావచ్చు. ఆ సమయంలో మీ జీవితంలో ఒక కొత్త పరిచయం, కొత్త సంబంధం ఏర్పడి ఉన్నప్పుడు అయితే పాత వ్యక్తి మరింత గుర్తుకు రావచ్చు. మీ మనసు గతాన్ని మరియు భవిష్యత్తును పోల్చుకునే సహజమైన ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. గతంలో ఎదుర్కొన్న అనుభవాల ఆధారంగా ఇప్పుడు ఎలాంటి వ్యక్తులను మీ జీవితంలోకి అనుమతించాలో నిర్ణయించవచ్చు. ఈసారి మీరు మాటల కంటే పనులను గమనించండి. ఎవరు నిజంగా మీకు గౌరవం ఇస్తున్నారు? ఎవరు మీ సమయాన్ని విలువైనదిగా చూస్తున్నారు? ఎవరు మీకు మానసికంగా ప్రశాంతతను ఇస్తున్నారు అన్న విషయాన్ని మీరు గుర్తించండి. ఆ వ్యక్తిని స్వీకరించే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఈ 3 రోజుల్లో కుంభ రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు మొదలు కాబోతుంది. ఒక కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. గతంలో ఉన్న ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోతాయి. వృత్తిపరంగా మీకు ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగంలో ఇబ్బందులు తొలగిపోతాయి. మీ శ్రమకు, మీ పనిని గుర్తించే వ్యక్తులు పెరుగుతారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తొందరలోనే మీకు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేస్తున్న వారికి మీకు ఈ సమయంలో ఉన్న ఇబ్బందులు వ్యాపారంలో పూర్తిగా తొలగిపోయి వ్యాపారం ఇప్పుడు దినదినంగా అభివృద్ధి చెందుతుంది. కుటుంబ పరంగా ఉన్న పూర్తి గొడవలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ మధ్య ఉన్న దూరం ఇప్పుడు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్న వారికి అయితే అద్భుతమైన సమయం. మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పండి. ఖచ్చితంగా మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. మీ ప్రేమ వివాహ బంధంగా మారే అవకాశం ఉంది. కానీ తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఈ 3 రోజుల్లో భగవంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల ఒక నూతన వ్యక్తి పరిచయం ఇప్పుడు ఏర్పడుతుంది. ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఊహించని అదృష్టం కూడా కలిసి వస్తుంది. పాత అప్పులు ఈ 3 రోజుల్లో తిరిగి వస్తాయి. కానీ వృధా ఖర్చులు చేయకుండా పొదుపు మార్గాలను ఎంచుకోండి. ఈ 3 రోజుల్లో కొన్ని అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ 3 రోజులు కుంభ రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీలైతే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చన, అభిషేకం చేయించుకోండి. ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.